పుష్పకి సంబంధించి రివ్యూ అయితే ఈ వీడియోలో చెప్పడం లేదు. పుష్పలో ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు, పుష్ప పార్ట్ 2లో ఉన్నటువంటి స్టోరీ ఏంటి, సుకుమార్ డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల గురించి, అల్లు అర్జున్ నటన గురించి, వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం తప్పితే పుష్ప రివ్యూ అయితే కాదు ఇది. ఇక అసలు విషయానికొస్తే పుష్ప 2లో స్పెషల్ ఏమైనా ఉందా అంటే కథ లేకపోవడమే ఇందులో ఉన్న స్పెషల్. నిజమే. పుష్ప 2లో ఎలాంటి కథ లేదు. పుష్ప 1లో పెద్దగా కథ లేదు. పుష్ప 2 కోసం ఏమైనా స్టోరీ దాచిపెట్టారేమో అనుకున్నాం. తీరా చూస్తే పుష్ప 2లో కూడా స్టోరీ లేదు. మళ్ళీ పుష్ప 3 అంటూ ఇంకో పార్ట్ అనౌన్స్ చేశారు. అది వేరే విషయము. ఇక స్టోరీ లేకపోయినా కానీ పుష్పకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. జనాలు కూడా పుష్ప 2ని బాగానే ఆదరిస్తున్నారంటే కారణం అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటన. సినిమాలో కీలకమైన 3 or 4 ఎపిసోడ్స్ సరిగ్గా క్లిక్ అవడంతో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కమర్షియల్‌గా హిట్ బొమ్మ. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు, శృతి మించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన తెలుగు సినిమాల్లో ఒక చిన్న జబ్బు ఉంది. అదేమిటంటే కొన్ని సినిమాల్లో క్లిక్ అయిన సన్నివేశాలు కావచ్చు, కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని పాటలు కావచ్చు, కొన్ని మేనరిజమ్స్ కావచ్చు, ఏవైతే క్లిక్ అవుతాయో వాటిని వాటి సీక్వెల్స్‌లో కావచ్చు, వేరే సినిమాల్లో కావచ్చు వాడటం బాగా అలవాటు. పుష్ప 2లో కూడా అదే జరిగింది. పుష్ప 1లో ఏవైతే బాగా క్లిక్ అయ్యాయో అల్లు అర్జున్ మేనరిజమ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, వాటిని ఇంకొంచెం హైగా క్రియేట్ చేసి పుష్ప 2ని తీశారు. ఉదాహరణకి పుష్ప పార్ట్ 1లో షెకావత్‌ను అల్లు అర్జున్ బట్టలు విప్పదీసి నిలబెడతారు. ఆ సీన్ బాగా హైలైట్ అయింది. దానికి కొనసాగింపుగా షెకావత్‌పై ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ ఉచ్చబోయించే సీన్ ఒకటి పెట్టారు. అది ఎంతవరకు కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే పుష్ప పార్ట్ 1లో ఆ సీన్ హైలైట్ అయింది కాబట్టి దానికి మించి ఈ సినిమాలో ఈ సీన్ తీశారు. అది రెండో ఉదాహరణకు వస్తే పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి, పుష్ప మధ్య జరిగే రొమాన్స్ కావచ్చు, ముద్దు సన్నివేశం కావచ్చు, వ్యాన్‌లో జరిగే సంఘటనలు కావచ్చు, ఇవన్నీ సినిమాకి కొంచెం ప్లస్ అని. వాటిని శృతి మించే విధంగా దానికి నెక్స్ట్ లెవెల్‌లో పుష్ప పార్ట్ 2లో అల్లు అర్జున్, శ్రీవల్లి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు పెట్టారు. ఫీలింగ్స్ వస్తున్నాయి అని. నిజానికి థియేటర్‌లో కూర్చొని ఆ సన్నివేశాలు చూస్తుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించినాయి. ఇంత అయితే అవసరమా అన్న ఫీలింగ్ అందరికీ కలిగింది. పార్ట్ 1లో అంటే వాళ్ళు లవ్‌లో ఉన్నారు, లవ్ ట్రాక్‌లో పడుతున్నారు కాబట్టి ఆ సన్నివేశాలు దానికి సరిపోయాయి. కానీ ఇక్కడ పెళ్ళైన ఫ్యామిలీ, అలాంటి భార్యాభర్తల మధ్య అలాంటి సన్నివేశాలు పచ్చిగా పెట్టడం అనేది చాలా మందికి ఆడియన్స్‌కి నచ్చలేదు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌కే కాదు, ఫ్యాన్స్‌లో కూడా సాధారణ ఆడియన్స్ కూడా శ్రీవల్లి, అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని నచ్చలేదు. పుష్ప పార్ట్ 1లో కళ్ళకు గంతులు కట్టుకొని చేసే ఫైట్ బాగా హైలైట్ అయింది. దానికి కొనసాగింపుగా ఇందులో కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ చేయడానికి హీరోలో ఇంకా కసి పెరగడానికి అన్నట్లు అన్న కూతురు మీద అసభ్యకరంగా రౌడీలు దాడి చేసే సన్నివేశాలు అనేది ఇందులో క్రియేట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అంత అసభ్యకరమైన సన్నివేశం అనేది లేదు. హీరో ఎలివేషన్స్ కోసమో, హీరోలో కసి పెంచడం కోసమో ఒక ఆడపిల్ల మీద అట్లా దాడి చేస్తారని చూపించడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. అది పుష్పలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే పార్ట్ 1లో ఏమైతే క్లిక్ అయ్యాయో అవన్నీ పార్ట్ 2కి కొనసాగింపుగానే పెట్టారు. ఐటెమ్ సాంగ్లు అయితే కావచ్చు, ఎలివేషన్ సీన్స్ అయితే కావచ్చు, క్యారెక్టర్స్ కూడా పుష్ప పార్ట్ 1లో ఉన్నారు కాబట్టి పార్ట్ 2లో కొనసాగించారు కానీ వాళ్ళతో పెద్దగా యూజ్ అయితే లేదు. అనసూయ కావచ్చు, సునీల్ కావచ్చు. ఈ సినిమాలో మేజర్ మైనస్ ఏంటంటే విలన్. పార్ట్ 1లో పుష్ప అండ్ షెకావత్ మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యి పార్ట్ 2లో తీవ్ర స్థాయిలో ఉంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే పోటీ ఎలా ఉంటుంది, ఆధిపత్య పోరు ఎలా ఉంటుంది, డి అంటే డి అనేది ఎలా ఉంటుందో చూడటానికి ఆడియన్స్ వెళ్ళారు. కానీ ఒక 2-3 సన్నివేశాల్లో తప్పితే సినిమా మొత్తం మీద షెకావత్‌ని ఒక కమెడియన్‌గానే చూపించారు తప్పితే బలమైన విలన్‌గా చూపించలేకపోయారు. కేవలం అల్లు అర్జున్ హైలైట్ చేయడం కోసం మిగిలిన పాత్రల్ని డామినేట్ చేశారు. అదే క్రమంలో షెకావత్ పాత్రను కూడా తగ్గించేశారు. 1-2 సన్నివేశాలు చూస్తే షెకావత్ విలన్ లాగా అనిపించడు, ఒక కమెడియన్ లాగే కనిపిస్తాడు. కట్ చేస్తే మళ్ళీ చివరిలో మాత్రం పార్ట్ 3 కోసం విలన్స్ అందరూ ఒక చోట అవుతారు. అందులో షెకావత్ కూడా ఉంటారు. షెకావత్, అల్లు అర్జున్ మధ్య జరిగే వారు మళ్ళీ పార్ట్ 3లో చూడనంటూ దాన్ని కొనసాగించారు. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే హీరో ఎంత బలంగా ఉంటారో అతని విలన్స్ కూడా అంత బలంగా ఉండాలి. ఒక రాజమౌళి సినిమాలు చూసుకున్నా, బోయపాటి సినిమాలు చూసుకున్నా కానీ విలన్ చాలా పవర్ఫుల్‌గా ఉంటారు. ఆ లెక్కలు అనేది సుకుమార్‌కి తెలుసు. కానీ కేవలం అల్లు అర్జున్ కోసం మిగిలిన పాత్రను కూడా తగ్గించాడు సుక్కు. అల్లు అర్జున్ నటనకైతే పేరు పెట్టడానికి లేదు. ప్రాణం పెట్టి నటిస్తే ఎలా ఉంటుందో అలా నటించాడు ఈ సినిమాలో. అతని తరపు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు.
క్లియర్గా క్లిస్టర్గా ప్రతి సీన్లో కావచ్చు, ప్రతి ఎమోషన్ కావచ్చు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా దించాడు. పుష్ప 2లో ఫస్ట్ పార్ట్లో షెకావత్కి పుష్పకి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్స్ నడిపించారు. అవి ఓకే బాగుంటాయి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి జాతర ఎపిసోడ్ అవన్నీ బాగా క్లిక్ అయ్యాయి. జాతర ఎపిసోడ్ తర్వాత ఇంకా అల్లు అర్జున్ నట స్వరూపం చూడటానికి స్కోప్ అయితే లేదు. కానీ ఇక్కడ సుకుమార్ దాన్ని ఇంకొక ఎపిసోడ్ క్రియేట్ చేసేసి తన ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్ ఇక్కడ యాడ్ చేసేసారు. అల్లు అర్జున్ తన ఇంటి పేరుని ఎలా దక్కించుకున్నాడో, అందుకు జరిగిన సంఘర్షణ ఏంటి అనేది చూపించే క్రమంలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ రంగరించారు. అవి ఒక వర్గం ప్రేక్షకులకి బాగానే నచ్చుతాయి. సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంతకు మించి పుష్ప 2లో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. కానీ సుకుమార్ చేసిన మిస్టేక్ ఏంటంటే కేవలం బన్నీ మీద కాకుండా స్టోరీ మీద ఫోకస్ పెట్టుంటే సినిమా మరో లెవెల్కి వెళ్ళేది. ఇప్పుడు సినిమా బాగలేదని ఎవరు అనరు. సినిమా బాగుంది. కాకపోతే అనుకున్నంత రేంజ్లో లేదు. పైగా ఈ స్టోరీ కోసమా, ఈ కథ కోసమా 3 గంటల 20 నిమిషాలు థియేటర్లో కూర్చుంది, ఈ కథ కోసమే ఇన్ని వందలు పెట్టి టికెట్లు కొంది అనే ఫీలింగ్ ఆడియన్స్కి వస్తుంది. పుష్ప పార్ట్ 3 ఉంటుంది. దానికోసం అసలు కథ దాచిపెట్టామన్నట్టు సుక్కు చెప్పడం కూడా ఆడియన్స్కి నచ్చలేదు. కాకపోతే సుక్కు లెక్కలు సుక్కుకున్నాయి. ఎందుకంటే పుష్ప అనేది అల్లు అర్జున్ రిలేటెడ్ బ్రాండ్ మూవీ కాబట్టి సినిమా స్టోరీలు వేరే క్యారెక్టర్లు పక్కన పెట్టి కేవలం అల్లు అర్జున్ బ్రాండ్ మీద సినిమాని నడిపించాలని చూశాడు. ఆ కోణంలోనే సినిమాని తీశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. అందులో నో డౌట్. కాకపోతే సుక్కు లాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి వీక్ రైటింగ్ రావడం అనేది ఆయన ఫ్యాన్స్కి నచ్చలేదు.